బాప్తిస్మం పరలోకానికి మార్గమా? ఎస్, బాప్తిస్మం పరలోకానికి మార్గమే. ఎందుకంటే పరలోకం వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట తీసుకోవలసింది బాప్తిస్మము. మనకు తెలుసు. మొట్టమొదట తీసుకోవాల్సింది బాప్తిస్మం. ఎందుకంటే బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ. మనం చూస్తాం, క్రీస్తు చనిపోయి వెళ్ళిపోతూ ఆయన ఈ ప్రపంచానికి అందించినది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ వచనం. కాబట్టి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఈ రోజున బాప్తిస్మం తీసుకుంటున్నారు. అయితే సంఘాలలో మనం వినే ఒక విచిత్రమైన మాట ఏమిటంటే, మీరు రక్షణ ముందు తీసుకున్నారా, బాప్తిస్మం ముందు తీసుకున్నారా అంటారు. రక్షణ ముందు తీసుకున్నారా, బాప్తిస్మం ముందు తీసుకున్నారా? ఈ ప్రశ్నను నేను కూడా ఎదుర్కొన్నాను. అంటే రక్షణ తీసుకుంటే పర్వాలేదు ముందు, బాప్తిస్మం సంగతి మనం ఎప్పుడైనా తర్వాత ఆలోచించవచ్చు, తాపీగా తీరిగ్గా అనేది ఈనాటి అనేకుల అభిప్రాయం. అంటే బాప్తిస్మానికి పరలోకానికి సంబంధం లేదు అనేది కొంతమంది వాదన. బాప్తిస్మం అనేది కేవలం పాపక్షమాపణ నిమిత్తమే అని చెబుతుంది తప్పించి బైబిల్ పరలోకం వెళ్తానికి బాప్తిస్మం ఉపయోగపడుతుంది అని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు అని చాలామంది భావిస్తుంటారు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు అంటున్నారు, తీలేని వాళ్ళు కనిపిస్తున్న రెఫరెన్స్ను ఇక్కడ చూడండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందాలి. దేని కొరకు? ఆఫ్ చేయండి. దేని కొరకు? అది ఆగండి ఆగండి, కొడుతుంది అది ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఇది ఆఫ్ చేయండి. పైన ఉన్నాయి చూడండి, 2 బటన్స్ పైన ఉన్నాయి. ఓకే, హలో, మెయిన్ ఆఫ్ చేశారా? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. హలో 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 బాప్తిస్మం తీసుకోండి అని చెబుతున్నాడు. దేనికంటే పాప క్షమాపణ నిమిత్తము. పాపాలు క్షమించబడాలి. ఏ పాపాలు క్షమించబడకపోతే పరలోకం వెళ్ళవా అంటే, పాపముతో ఉండగా మనిషి పరలోకం చేరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి బాప్తిస్మం తీసుకోమన్నాడు దేవుడు. వెరీ గుడ్, చాలా బాగుంది. బాప్తిస్మం అనేది దేని ద్వారా తీసుకోవాలి అని మనం ఆలోచించినప్పుడు, నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవటము అనే దాన్ని మనం చూస్తున్నాం. దేనికి నీటిలోనే మునిగి బాప్తిస్మం తీసుకోవాలి? దేనికి నీటిలోనే మునిగి బాప్తిస్మం తీసుకోవాలి? మరి ఇతరత్ర ఏ పద్ధతి ద్వారా బాప్తిస్మం ఎందుకు తీసుకోకూడదు అని మనం మళ్ళీ ఆలోచిస్తే, యేసుక్రీస్తు గారు ఒక మాట అంటారు, మనకు తెలుసు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసుక్రీస్తు గారు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. స్పష్టంగా చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మించాలి అన్నాడు. వెరీ గుడ్. కొత్తగా ఎలా జన్మిస్తాం? ఒకసారి జన్మించిన వాడు
కొత్త జన్మ ఒకటి పాత జన్మ ఒకటి ఉంటుందా? ఈ అనుమానం వచ్చి మళ్ళీ అడుగుతాడు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఇది సాధ్యమేనా అని అడిగేటప్పటికీ యేసుక్రీస్తు గారు అంటున్నారు, "ఆ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి" అంటున్నాడు. నీటి మూలముగాను జన్మ అంటున్నాడు. నీటి మూలముగా ఎందుకు జన్మించాలి? నీటి మూలముగా జన్మించేది ఏది అని మళ్ళీ వెంటనే రెండవదిగా ఆత్మ మూలముగాను అంటున్నాడు. అంటే మనిషికి రెండు రకాలైన జన్మలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి నీటి ద్వారా జరిగేది, రెండు ఆత్మ ద్వారా జరిగేది. ఇంతకీ నీటి ద్వారానే ఎందుకు జరగాలి అని మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆనాడు జలప్రళయం సంభవించింది, మనకు తెలుసు. చనిపోయిన వాళ్ళందరూ దేని వలన చనిపోయారు? నీళ్లల్లో మునిగి చచ్చిపోయారు వాళ్ళు. రక్షింపబడిన వాళ్ళు 8 నోవహు అతని కుటుంబం. దేని ద్వారా వాళ్ళు రక్షణ పొందుకున్నారు? నీటి ద్వారానే వాళ్ళు బ్రతికి బట్ట కట్టారు, రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అంటున్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అంటున్నాడు. ఆనాడు వాళ్ళు నీటి ద్వారా బ్రతికి బట్ట కట్టారు కాబట్టి మనము కూడా అదే నీటి ద్వారా తిరిగి బ్రతికి బట్ట కడతాము. కాబట్టి నీటి బాప్తిస్మము అనే దానిని యేసుక్రీస్తు గారు ప్రవేశపెట్టడం జరిగింది. పాత నిబంధనలో నోవహు కాలంలో జరిగిన దాన్ని తీసుకుని ఈ నీటి బాప్తిస్మం ద్వారా మనం చనిపోతున్నాము, పాతి పెట్టబడుతున్నాము, తిరిగి లేస్తున్నాము. మనకు తెలుసు, బాప్తిస్మం అనే పాఠంలో మనం నేర్చుకున్నాం ఇది వివరంగా. వెరీ గుడ్. అయితే ఈ బాప్తిస్మం తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఉన్న అనుమానం ఏంటి? చాలామందిలో, ఎక్కువ మందిలో రక్షణ ముందు పొందటమా, బాప్తిస్మం ముందు పొందటమా అని ఆలోచిస్తుంటారు. ముందు రక్షణ పొందుతాము, బాప్తిస్మం ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అని. అసలు రక్షణ పొందటం అంటే ఏమిటి, బాప్తిస్మం పొందటం అంటే ఏమిటి? ఇవి విడివిడిగా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే ఈ అనుమానం కలిగిన వాళ్ళు ఎవరో చిన్న చితకా వాళ్ళు కాదండి. బైబిల్ కళాశాలలో లెక్చరర్లుగా, ప్రొఫెసర్స్గా పనిచేస్తున్న వాళ్ళు. ఇవాళ ఒకళ్ళు నాతో మాట్లాడుతూ, నేను ముందు రక్షణ పొందుకున్నానండి, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. ముందు నేను రక్షణ పొందుకున్నాను, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. అంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడడా? అంతే కదండి. మనం వచనంలో ఏం చదువుకున్నాము? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నది? నమ్మి బాప్తిస్మం తీసుకోవడంతో ఏమొస్తుంది అంటే, రక్షణ అనేది రావాలంటే మనిషి ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. చాలా సింపుల్గా ఒకే ఒక్క వచనంలో అర్థమవుతుంటే వీళ్ళు రక్షణ ముందు పొందాలి, బాప్తిస్మం గురించి తర్వాత ఆలోచించవచ్చు అన్నారు. ఏ వచనాన్ని ఆధారం చేసుకుని వీళ్ళలా మాట్లాడుతున్నారు అంటే చూడండి, మనందరికీ తెలుసు, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, 10వ అధ్యాయము,
క్షమించండి, 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు అన్నాడు. అంటే రక్షణ రావాలి అంటే మనకేం చేయమని చెప్పాడు ఇక్కడ? హృదయమందు విశ్వసించు, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షింపబడిపోతావు అన్నాడు. ఇక్కడ రక్షణకి ఏం అవసరం లేదన్నట్టు మనకు కనపడుతుంది. బాప్తిసం అవసరం లేదు, బాప్తిసం అవసరం లేదండి. కాబట్టి రక్షణ ముందు పొందాము అంటే దాని అర్థం ఏమిటి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడని హృదయం ముందు విశ్వసిస్తే సరిపోయింది, మనకు రక్షణ వచ్చేసింది. అయితే ఏం అవసరం లేదనుకున్నారు? అలాంటప్పుడు బాప్తిసం తీసుకోమని యేసుక్రీస్తు గారు ఎందుకు చెబుతారు కదా? కాంట్రవర్సల్, వివాదాస్పదమైన అంశం ఇది క్రైస్తవ్యంలో ఈ రోజుకి కూడా. ఇంకా కిందకు వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు అంటున్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. ఇక్కడ కూడా రక్షణ అనే అంశానికి బాప్తిసం అవసరం లేదు అన్నట్టుగానే ఉంది. కానీ మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంకి వెళ్ళేటప్పటికి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చూసారా, అసలు ప్రారంభపు మాటలు మొదటి మెట్టు అయిన బాప్తిస్మం విషయంలోనే ఎన్ని వివాదాస్పదమైన అంశాలలో క్రైస్తవులు కూరుకుపోయారన్నది మనం చూస్తున్నాం. ఒకడు రక్షణ ముందు పొందాలి అంటాడు, ఒకడు బాప్తిసం అవసరం అంటాడు, మరొకడు బాప్తిసం అవసరం లేదు అంటాడు. ఒకడు ముంచుడు బాప్తిసం సరైంది అంటాడు, ఒకడు చిలకరింపు బాప్తిసం సరైంది అంటాడు. ఇలాగా బాప్తిస్మం మీద ఎవరికి సరైన అవగాహన లేకుండానే బాప్తిస్మాలు తీసేసుకుంటున్నారు. పరలోకం వెళ్ళిపోతాము అనే ఆలోచనలు క్రైస్తవులు ఉన్నారు. వెరీ గుడ్. అయితే ఈరోజు మన పాఠం ఇంత నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, అసలు బాప్తిస్మం మీద ముందు ఒక అవగాహన రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకోవటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞగా మనం చూస్తున్నాం. వెరీ గుడ్, బాగుంది. ఈ బాప్తిస్మం తీసుకోవడంతో మనిషి పరలోకానికి వెళ్ళిపోతాడా? ఎందుకంటే చాలామంది బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకం వెళ్ళిపోతారు అంటున్నారు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకం అంటే బాప్తిస్మం తీసుకుంటే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇది ఆలోచిద్దాం. ఇది సాధ్యమైన అసలు ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవటం, రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం హోలీ కమ్యూనిటీ అంటారు. ఈ హోలీ కమ్యూనిటీ రొట్టె ద్రాక్షారసం కోసం ప్రతి వారం చర్చికి వెళ్ళటం, రావటం, వెళ్ళి అది తీసుకోకపోతే ఏదో అపరాధం చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము అనే భావన మనస్సుల్లో బాగా నాటుకుపోయి ఉండిపోవటం. దీనివలన అసలు మనిషిని రక్షించేది బాప్తిస్మమా లేకపోతే రొట్టె ద్రాక్షారసమా అనే దాని మీద కూడా సరైన అభిప్రాయం లేదు. ఇన్ని విషయాలలో మనిషికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బాప్తిసం గురించి లేనప్పుడు అసలు తీసుకుంటున్న ప్రతి వాడు పరలోకం వెళ్ళిపోతాడా? అసలు దాని మీదైనా సరైన అవగాహన ఉందా అని మనం ఆలోచిస్తే, బాప్తిసం అనే దాని గురించి ఒక అద్భుతమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అనే పదాన్ని ప్రయోగించాడండి. మరలా వేయక క్రీస్తును గూర్చిన
మూల ఉపదేశములను మాని అన్నాడండి. మూల ఉపదేశములు, క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములు అంటున్నాడు. మూలము అంటే ఏమిటో తెలుసా అండి? మూలము అంటే ఏమిటని మనం చెప్పుకున్నాము, బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్లో వచ్చినట్టుంది మీకు ఇది. మూలము అంటే ప్రారంభము, ఆరంభము అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు గారు తన మాటల్లో, ఫస్ట్ నుంచి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అన్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్మండి, బాప్తిస్మాల గురించిన బోధ, హస్త నిక్షేపణము, తల మీద చేతులుంచి ప్రార్థించటము, మృతులు తిరిగి లేస్తారని చెప్పటము, మనకు నిత్యమైన తీర్పు ఉందని చెప్పటము, అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములు అంటున్నాడు. మూల ఉపదేశములు మాని అన్నాడు. మూల ఉపదేశాలు అనగా ఈ లోకపు పరిభాషలో కనుక మనం ఆలోచిస్తే ఏమండి, మూల పాఠాలు అంటే ఏవి? మనకి మనుషులు ఈ లోకంలో మూల పాఠాలు ఏవి? స్కూలుకు వెళ్ళి పాఠశాలల్లో నేర్చుకునే ఆలు మూల పాఠములు. ఈ మూల పాఠాలను మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు దిద్దుతాం. మూల పాఠాలుగా ఆలు కానీ ఏబిసిడీలు కానీ మనకి ఏం చెబుతారు, ఏమి నేర్పించారు అంటే, పలక కనికి పట్టుకుని వెళ్ళామనుకోండి, మొట్టమొదట మనం రాయించేది ఆ. ఎన్ని రోజులు రాస్తామా? దాదాపు కొన్ని నెలల పాటు ఆ అనే అక్షరాన్ని అలా దిద్దుతూ ఉంటాం. బ్యాగ్ పట్టుకుని పిల్లాడి ఇంటికి వస్తాడు, అమ్మ స్కూల్కి వెళ్ళావురా, వెళ్ళొచ్చాను, ఏమి నేర్చుకున్నావు అంటే శభాష్, వెరీ గుడ్ అంటాం. ఎందుకంటే అది మూలపాఠం, నా పిల్లలు నేర్చుకున్నారు అని చెప్పి మనం సంతోషిస్తాం, బాగుంది. అలాగే ఏబిసిడీలు నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత వచ్చేసింది, వచ్చేసింది, పలకను అలా పక్కకు విసిరి గబగబా ఒక కంపెనీకి వెళ్ళి, ఏమంటే నేను మీ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నిజమా? మీరు ఏం చదువుకున్నారండి అంటే అన్నాను. ఆతో నీకు మొత్తం జ్ఞానం వచ్చేలేదు నాయన, నువ్వు పరిపూర్ణుడు కాదు. ఆ తర్వాత ఉంది, తర్వాత ఈలు, ఇవన్నీ అయిన తర్వాత గుణింతాల తర్వాత ఎన్నో చిన్న చిన్న పదాలు నేర్చుకుంటాం. పదాల తర్వాత సెంటెన్సెస్ అంటారు, వాక్యాలు నేర్చుకుంటాం. వాక్యాల తర్వాత పెద్ద పెద్దవి చదవటం మనిషి ప్రారంభిస్తాడు. అలాగే పరీక్షలలో కూడా పసిబాలురుగా ఉన్నప్పుడు కొన్ని అక్షరాలు మాత్రమే రాయండి, దిద్దుము అంటాడు. లేతే 2 ఎంత, ఇవి ప్రారంభ పాఠాలు. తర్వాత నెమ్మదిగా బిట్ క్వశ్చన్స్, ఒక్కొక్క పదం రాస్తూ వెళుతాం. తర్వాత మనకి చిన్న పారాగ్రాఫ్స్ రాయమని పరీక్షలు ఉంటాయి. తర్వాత పెద్ద ఎస్సేలు రాసుకుంటూ వెళ్ళిపోతాం ఎగ్జామ్స్లో. ఇంకా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఇక బలవంతంగా చదవటం, బట్టి పట్టి చదవటం లాంటివి ఏమి ఉండవండి. జస్ట్ అలా తిరగేసుకుంటూ వెళుతూ ఉంటామంటే. ఎందుకంటే మనం బాల్య వయసు నుంచి క్రమక్రమంగా, అంటే బట్టి పట్టి చదివే వయసు నుంచి క్రమక్రమముగా పెద్దవాళ్ళమై పరిపూర్ణమైన దశకు చేరిపోయాం. పరిపూర్ణమైన దశకు చేరిన తరువాత మనం అనే అక్షరాన్ని దిద్దుతూ ఉంటామా? దిద్దమండి. ఏమండి, ఎప్పుడు చూసినా ఆ 10th క్లాసులోనే కూర్చుని ఏడుస్తున్నాడు అనుకోండి 10 ఏళ్ళ నుంచి, మరి నీకు సిగ్గుందరా, అసలు గాడిదలాగా ఎదిగావు, నీ తోటోళ్ళందరూ డిగ్రీలకు వెళ్ళిపోయారా, నువ్వింకా 10th చదువుతున్నావు, సిగ్గేస్తుందిరా నీ గురించి చెప్పుకోవటానికి నేను అంట కదా అండి. ఏ తండ్రి కూడా తన కొడుకు ప్రారంభించిన దశలో ఉండిపోవాలని అనుకోడు, దినదినము అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. మనకు తెలుసు, తల్లిదండ్రులు పుట్టిన పిల్లలలో ఎవరికైనా బుద్ధిమాంద్యం ఉందనుకోండి, తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందండి? వాడితో పుట్టిన పిల్లలందరూ ఎదిగి పెద్దవాళ్ళే, చదివి ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా భార్యాపిల్లలను పోషించుకుంటున్న దశలో
వీడు శారీరకంగా ఎదిగినప్పటికీ మానసికంగా ఎదగక చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ తండ్రికి కలిగే బాధ వర్ణనాతీతం. నా కొడుకు ఎదగలేదు, నా కొడుకు పరిపూర్ణుడు కాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. దేవుని పిల్లారా, బాప్తిస్మం అనేది దేవునికి దగ్గరకు కావటానికి మొదటి మెట్టు అయితే, అసలు ఈ మొదటి మెట్టును దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, ఇప్పుడు చదవండి వచ్చిన మళ్ళీ. నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం అనేది దేవునికి సంబంధించిన ప్రారంభపు పాఠంలో ఒకటే. 2, మీరు మారు మనస్సు పొంది దేవుణ్ణి నమ్మండి అని చెప్పటం ప్రారంభపు పాఠంలో మరొకటి. అంటే ఇది అన్నమాట. దేవుని యందలి విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచటము అనేది ఇలాంటిది. బాప్తిస్మము గూర్చిన బోధ. ఇప్పుడు మనం చేసేది ఏంటండి? దేని గురించి మాట్లాడుతున్నాను నేను? బాప్తిస్మం గురించిన బోధను చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది ఈ ప్రపంచంలో. ఎవరికి? క్రైస్తవులు. బయట వాళ్ళకి తెలియదు పాపం. బాప్తిస్మం అంటే ఏంటో కూర్చోబెట్టి చెప్పండి అంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవులకి దేని గురించి చెప్పాల్సి వస్తుందంటే బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము అన్నమాట. ఇది నిత్యమైన తీర్పు అని పునాది మళ్ళీ వేసుకోకు, మరలా వెయ్యక. ఈ క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములు మాని అంటున్నాడు. ఇప్పుడు దిద్దటం మనం మానేసేయాలి అంటే మనకేం రావాలి? ముందు అనే దాన్ని దిద్దటం మనం ఆపుతాము ఎప్పుడంటే ఇది మనకు వచ్చేసింది ఇక అనుకున్నప్పుడు నెక్స్ట్ అక్షరానికి వెళతాం. మనం 10th పాస్ అయితేనే ఇంటర్మీడియట్లోకి తీసుకెళ్తారు. వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోయాడు, ఎక్కడ ఆగకూడదు అని దేవుడు చెబుతున్నాడంటే, నిత్యమైన తీర్పు, మృతుల పునరుద్ధానము, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములు, ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న విషయాలు అన్నమాట. వీటిని మాని అంటే వీటిని అధిగమించి వీటిని నువ్వు దాటుకునే సంపూర్ణుల మగుటకు అన్నాడు. ఒక కొత్త పదం మళ్ళీ వేశాడు. అదేమిటంటే సంపూర్ణులము అనే పదం అండి. సంపూర్ణులమా? అసలు మనకి బాప్తిసం అంటే ఏంటో సరిగ్గా తెలియదు. కువైట్లో బాప్తిసం అనగానేమి, దాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వవచ్చు అనే పాఠం చెప్పేంత వరకునండి కువైట్లో వాళ్ళకి బాప్తిసం అంటే ఏంటో సరిగ్గా తెలియదండి. మాకు తెలిసి ముందే ఎవరు చేతులెత్తండి? ఒక్కళ్ళన్నా ఉంటారు నాకు తెలిసి, స్టూడెంట్స్. అట్లీస్ట్ స్టూడెంట్స్ కన్నా ముందు తెలీదా? నీకు తెలుసు. ఇంకెవరికన్నా తెలుసా? ఇద్దరికి తెలుసు. స్టూడెంట్స్ ముందు, నేను చెప్పక ముందు విన్న వాళ్ళ గురించి నేను అడుగుతుంటా. ఒకరికి తెలుసు, ఇద్దరికి తెలుసు, ఇంకా ముగ్గురికి తెలుసు. ఇంకా ఎంతమందిలో బాప్తిసం అంటే ఏంటనేది ముగ్గురికే తెలుసా? అదండి. ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాము? బాల్య దశ, చిన్న పిల్లాడి దశ. దీనిని అధిగమించాలి అంటే దీనిలో మనం పరిపూర్ణం అయిపోవాలి. అప్పుడు దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఇలా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ దీనిలోనే కూర్చుని ఉండిపోక ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికో సాగిపోవాలి అంటున్నాడు దేవుడు. నిన్న ఒకళ్ళు వాళ్ళ చర్చిలో బాప్తిసం అనగానేమి, దాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా తీసుకోవాలనే విషయాన్ని చెప్పారంట. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? బైబిల్ కాలేజ్ లెక్చరర్. అంతకుముందు తెలియదు. లెక్చరర్కి అంతకుముందు తెలియదు అసలు బాప్తిసం అంటే ఏంటో తెలియదు, దాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు, ఎప్పుడు తీసుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. నిన్న మొట్టమొదటిసారిగా ఈ మన పాఠం నేర్చుకుని వాళ్ళ సంఘంలో ఆవిడ చెప్పుకున్నది. సిగ్గు విడిచి చెప్తున్నానని చెప్పిందండి నాతో ఈ సంగతి.
అంటే మూల ఉపదేశమే నీకు తెలియనప్పుడు అంటే ఆ రాయటమే నీకు ఇంకా రానప్పుడు ఆన వదిలి ఆకు ఎప్పుడు వెళ్తాడు మనిషి? ఇప్పుడు నువ్వు ఆలో వదిలి ఐఏఎస్ ప్రిపరేషన్కి సివిల్స్కు కూర్చో అంటున్నాడు డైరెక్ట్గా దేవుడు. ఆలు రానివాడు ఐఏఎస్ ఏం రాయగలరా? రాయలేరు. దేవుని పిల్లలారా, సంపూర్ణుల మొగుటకు నువ్వు వెళ్ళిపోవాలి అంటున్నాడు. ఎవరిని? క్రైస్తవుల్ని. దీన్ని ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అధిగమిస్తూ నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. సంపూర్ణత్వం అంటే ఇది కదా మన ప్రశ్న. సంపూర్ణుడు అంటే ఎవరు? సంపూర్ణత్వం అంటే ఏమిటి? అంటే మనం చేరుకోవలసింది, మనం సాధించవలసింది ఏదో ఉంది, నువ్వు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని పిలుస్తున్నాడు దేవుడు క్రైస్తవుల్ని. చిన్నపిల్లాడి దశలో ఉండిపోకు అంటున్నాడు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. సంపూర్ణత్వము అంటే ఏమిటి? సంపూర్ణులు ఎవరు? ఎలా సంపూర్ణులుగా మారతారు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఇలా సంపూర్ణులుగా మారిన వాళ్ళు ఎవరైనా మనకు బైబిల్లో కనపడుతున్నారా అని ఒకసారి బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి చూస్తే, ఒక్కసారి మనందరికీ మార్గదర్శకులైన యేసుక్రీస్తు గారి దగ్గరికి మనం వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుడు చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసుక్రీస్తు గారు మనలాగే ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూశారు కదా. 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే అపవాది చేత శోధింపబడుటకు అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యానికి వెళ్ళి శోధన పూర్తయిన తర్వాత ఆయన తిరిగి 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు గారు ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తున్నాము? ఇంటికి వెళ్ళి ముందు అందరికీ భోజనాలు పెట్టుకుని బాప్తిస్మం తీసుకున్నాం ఆనందంలో. ఇంటికి వెళ్ళి మంచము రగ్గు పడుకుంటాం హాయిగా. ధన్మని మనకి దేవుడు గుర్తొస్తాడు మళ్ళీ ఎప్పుడో తెలుసా? ఆదివారం, శనివారం, శుక్రవారం. అయ్యబాబు టైం అయిపోయింది, చర్చికి వెళ్ళాలి అని గబగబ చర్చికి వెళ్ళిపోయి కూర్చుని తల మీద ముసిగేసుకుని ప్రార్థన చేసుకుని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ తుళ్ళిపళ్ళు వేస్తాం వారం అయిన తర్వాత. ఏంటంటే చర్చికి టైం అయిపోయింది, గబగబా వచ్చేస్తాం, వచ్చి మళ్ళీ వింటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. టోటల్ ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది కదండి. ఇదే జరుగుతుందా లేదా? ప్రపంచం అంతా బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రైస్తవుడి పని ఏమిటయ్యా అంటే చర్చికి వెళ్ళి రా, ఇంట్లో పడుకో, దట్స్ ఇట్. యేసుక్రీస్తు గారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే బయలుదేరిపోయాడండి. అంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే పనిలోనికి ఈయన వెళ్ళాడు. అంటే బాప్తిస్మం తీసుకునే నాటికి ఈయన పరిస్థితి ఎలా ఉంది? జ్ఞానములో నిష్ణాతుడు. మనకి బాప్తిస్మం తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా 0, 0. అంటే ఒక మనిషి క్రైస్తవుడిగా మారేటప్పటికే బైబిల్లో పరిపూర్ణ జ్ఞానము కలిగి బాప్తిస్మం తీసుకున్న మరుక్షణం
సమాజంలోనికి వెళ్ళిపోయే దశకు వచ్చేసేయాలన్నమాట. చూసారా, బైబిల్లో ఉన్నదానికి ఈ రోజున సమాజంలో జరుగుతున్న దానికి పొంతన కుదరటం లేదు. ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నారు, వెళ్ళారండి ఈయన సమాజంలోనికి. సమాజంలోకి ఎప్పుడైతే క్రీస్తు బైబిల్ చేత పట్టుకుని, ఈ దేవుని మాటలు చేత పట్టుకుని అడుగు పెట్టాడో అప్పటి నుంచి ప్రారంభమైందండి. అప్పటి వరకు బాగానే ఉన్నాడండి యేసుక్రీస్తు గారు. అప్పటి నుంచి ఈయనకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, రోదనలు రావటం అనేవి క్రమంగా ప్రారంభమయ్యాయి. అంటే యేసుక్రీస్తు గారికి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి. మనకు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమొస్తున్నాయి? బాప్తిసం తీసుకున్న తర్వాత మాకు అన్నీ కష్టాలేనండి. వెరీ గుడ్. మనకి బాప్తిసం తీసుకున్న తర్వాత కష్టాలు దేని కొరకు వచ్చాయి? దేని కొరకు వస్తున్నాయి మనకి కష్టాలు? యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నామండి, పిల్ల సంబంధం ఆగిపోయింది. యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నామండి, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అనుకున్నది ఏది జరగట్లేదు. ఎన్నో కష్టాలు పడుతున్నాం. బాప్తిస్మం తీసుకుంటే శ్రమలు వస్తాయన్నారు, అయినా సరే మేము తీసుకున్నాం. ఈ రోజున బాప్తిస్మం తర్వాత మేము ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నామండి అంటారు. దేని కొరకు నీకు శ్రమలు? అంటే యేసుక్రీస్తుకి శ్రమలు వచ్చాయని నీకు శ్రమలా? యేసుక్రీస్తుకి ఏ పనిలో శ్రమలు వచ్చాయి? ఈనాడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఏ పనిలో శ్రమలు వస్తున్నాయి? దేవుని ప్రకటన, దేవుని జ్ఞాన ప్రకటనలో వస్తున్నాయా నీకు శ్రమలు? లేదే. మన కష్టాల కోసం, మన ఆనందాల కోసం, సంతోషాల కోసం మనం ప్రాకులాడుతూ, మనం ప్రయాసపడుతూ అవి నెరవేరకపోతే అదేదో శ్రమగా మనం భావించడం అనేది ఎంతవరకు సమంజసం? యేసుక్రీస్తు గారికి చెప్పలేనన్ని కష్టాలు మనకు తెలుసండి. మహానుభావుడు పడిన బాధ, ఆయన నలిగిన విధానం మనం బైబిల్లో చూస్తేనండి కళ్ళు చెమురుస్తాయి అందరికీ. ఏనాడు ఆనందానికి కానీ, సంతోషానికి కానీ, సమయానికి తిండికి కానీ, నిద్రకు కానీ నోచుకోక అహర్నిశలు దేవుని జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడం కోసం పాటుపడిన, ప్రయాసపడిన గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలో అలాంటి వాడు ఒకడు కనబడని ఒక మహాశక్తిగా ఈరోజు వరకే యేసుక్రీస్తు గారు నిలబడ్డారండి. ఆయనను కొట్టే మరొకడు ఇంతవరకు పుట్టలేదండి అసలు. అంత శక్తివంతమైన మాటలు చెప్పినవాడు, ప్రపంచ ప్రజలపై తన జీవితం ద్వారా బలమైన ముద్ర వేసినవాడు ఈ రోజు వరకు అసలు రాలేదు. అందుకే శకపురుషుడు యేసుక్రీస్తు. అంత స్థాయికి వెళ్ళినవాడు ఎంత నలిగాడు అని మనం ఆలోచిస్తేనండి, ఎంత నలిగాడని ఆలోచిస్తే మనందరికీ తెలిసి వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన యేసుక్రీస్తు గారు బతికున్న దినాల్లోనంటండి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగల శక్తిగల దేవునికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి ఆయన కన్నీరు పెట్టుకున్నారండి. రోదించాడంట. ఆ రోదన అంటే తల కొట్టుకుని ఏడుస్తామని చూసారు ఒక్కొక్కసారి. మనం ఎందుకురా అలా రోదిస్తున్నావు అంటారు. రోదన అంటే ఏడుపును మించినది రోదన అనేది. దేని కొరకు ఈయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, రోదన పెట్టుకున్నాడు? దేనికంటారు? ఎందుకు అంత టెన్షన్ పడ్డాడు ఆయన? ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు? మారటం లేదు ఈ ప్రపంచం. ఎంత చెప్పినా మారటం లేదండి. నేను వచ్చింది దేవుని కుమారుడు, నన్ను నమ్మండి అంటే నమ్మలేదండి ఎవరు. బాధ కలుగుతుందండి, కలుగుదండి. ఏమండి, మనం సువార్త ప్రకటనకు వెళితే పాంప్లెట్ చింపి మన మొహాన్ని కొడితే మనం బాధపడ్డామా లేదా? పడ్డామండి.
ఒక సాధారణ మనిషిగా. క్రీస్తు అంత ఎత్తుకి ఇంకా మనం ఎదగలేదండి. చిన్న చిన్న అడుగులే మనం వేసేది. ఆ పనిలో మనకు అవమానాలు కలిగితేనే మనం బాధపడ్డాం ఎంతో. అవునా? వాళ్ళు అనే మాటలను మనం బాధ కలిగించిన తల దించుకుని మనం వెళ్ళిపోయాం. అలాంటిది వచ్చినవాడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు దేవుని కుమారుడు. మనలా కేవలం మాటలు చెప్పి మాత్రమే మనుషులను ఒప్పించే ప్రయత్నం చేయలేదండి. మహాశక్తులు ఒడ్డాడు ఆయన. అద్భుతమైన సూచక్రియలు చేశాడు. అయినప్పటికీ ఈ ప్రపంచం నమ్మకపోయేటప్పటికీ మహానుభావుడు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. అంటే దేవునిని వీళ్ళు నమ్మట్లేదు అని బాధపడ్డాడు. కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి యేసుక్రీస్తుకి? లాజరు చచ్చిపోయాడు. లాజరు చనిపోయాడు కదండి. ప్రభువా నువ్వుంటే నా తమ్ముడు బతికేవాడు. లాజరు చూడండి, ఆ సన్నివేశం ఎక్కడుందో తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయమా? 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. యేసుక్రీస్తుకు కన్నీళ్లు, రోదన, వేదన ఏ సందర్భంలో వచ్చిందన్నది మనకు అర్థం కావాలండి. 11వ వచనంలో, ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పాను. 13వ వచనం, యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయాను అని చెప్పాడండి. ఓకేనా? సరే చూద్దాం పదండి అన్నాడు కదండి. వీళ్ళందరూ వచ్చారండి. 20వ వచనం, మార్తా సహోదరి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నువ్విక్కడ ఉంటే నా తమ్ముడు చావకపోయి ఉండును కదా. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదము. అప్పుడు యేసుక్రీస్తు గారు అంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నువ్వేం భయపడకమ్మా, నేను ఇక్కడున్నాను కదే, నీవేం భయపడకో, నేను లేపుతాను అని యేసుక్రీస్తు గారు హామీ ఇచ్చారండి. అప్పుడు ఆవిడేమంటుంది? అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుం ప్రభువా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. నువ్విక్కడ ఉండుంటే నా తమ్ముడు చచ్చిపోకపోయి ఉండేవాడు. ఇప్పుడు తీరా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమున్నది? వాడు లేస్తాడులే ప్రభువా, నాకు తెలుసు, మృతుల పునరుద్ధానం అన్న ఎలాగో లేస్తాడని నాకు తెలుసులే అనేటప్పటికీ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? పిచ్చిదానా, పునరుద్ధానమును జీవమును నేనేనే, నన్ను నమ్మవే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడే. పిచ్చి తల్లి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడే. అమ్మా, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఇంకొక సిస్టర్ని పిలవటానికి వెళ్ళిందండి. 32వ వచనం, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు కనుక ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండును కదా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని ఏడ్చిందంటండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ అతనిని ఎక్కడ ఉంచితేనని అడుగగా, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. యేసుక్రీస్తు గారు ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడంటే, వారు యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించిన చూడుడని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు గారు ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నాడో, లాజర్ అంటే ఎంత ప్రేమ నిజంగా యేసుక్రీస్తుకి, చూడెంత బాధపడుతున్నాడో. యేసుక్రీస్తు ఇక్కడ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో ఎవరికి అర్థం కాలేదండి.
నేను భూమి మీదగా నేనుగా వచ్చి బ్రతుకుతున్నాను, నేరుగా సువార్త ప్రకటిస్తున్నాను. అంతకుముందే ఏం చెప్పింది? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పింది. ఆయన మహిమ ఏమిటో చూస్తున్నారు, ఆయన దగ్గర ఉన్న శక్తి ఏంటో చూస్తున్నారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించటం చూస్తున్నారు, స్వస్థపరచటం చూస్తున్నారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తుని నమ్మటం లేదండి, విశ్వాసం ఉంచలేదండి. యేసుక్రీస్తు యందు బాధపడ్డాడండి, కన్నీరు విడిచెను, చాలా బాధపడ్డాడండి. ఎప్పుడు మారుతుంది ఈ ప్రపంచం, ఎప్పుడు తెలుసుకుంటుంది ఈ ప్రపంచం? రోధించాడండి యేసుక్రీస్తు గారు. అంటే దేవునిని నమ్మని సమాజాన్ని చూసి క్రీస్తుకు వచ్చింది కన్నీరు, దేవుణ్ణి నమ్మిన క్రీస్తుకు వచ్చింది కన్నీరు. ఇప్పుడు అదే దేవుణ్ణి నమ్ముకున్న మనకు కన్నీళ్లు దేనికి వస్తున్నాయి? ఏమండి, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం, ఎవడో మారట్లేదు అనే బాధ మనకు ఎప్పుడైనా ఉందండి? కన్నీళ్ళు ఎప్పుడైనా వస్తాయి దాని గురించి? ఎప్పుడైనా ప్రభువా ఇంత కష్టపడి సువార్తను ప్రకటిస్తున్నాను తండ్రి, ఒక్కడు కూడా మారటం లేదేంటి ప్రభువా అని ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడిచామండి మనం? ప్రపంచం మారాలి ప్రభువా, నా పని నేను చేస్తున్నాను కదా ప్రభువా, మీరు కొంచెం సహాయం చేయండి తండ్రి, నా స్నేహితుడు మారాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా, నేను వాక్యం చెబుతున్నాను వాడు స్వీకరించట్లేదని ఎప్పుడైనా దేవుని దగ్గర మనకు కన్నీళ్ళు వచ్చాయని ఏడుస్తామండి? ఏడమండి. మనకు కన్నీరు వచ్చిందంటే మనకేదో ముంచుకొస్తే తప్ప దేవుడి దగ్గర కన్నీరు పెట్టుకోమండి. క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన. ఎందుకు ఏడిచాడు ఆయన? అర్థం కాలేదండి. అక్క మావలదని ఏడిచాడా? కాళ్ళు విరిగిపోయాయని ఏడిచాడా? ఏమండి, ఉద్యోగం జీతం పెరగట్లేదని ఏడుస్తున్నాడా? పెళ్లి కాలేదని ఏడుస్తున్నాడా? వయసు పెరిగిపోయిందని ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రపంచం మారటం లేదనండి. తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరియు ఆయన వచ్చాడండి పాయింట్కి, సంపూర్ణ సిద్ధి పొందిన వాడై అన్నాడు. సంపూర్ణ సిద్ధి అన్నాడండి. దేనిని విడిచిపెట్టి దేనికి వెళ్ళమనేది మనకి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పారు. మూల ఉపదేశాలు మాని ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడు? సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు బాప్తిస్మం ద్వారా తన దైవ జీవితాన్ని ప్రారంభించి, దేవునితో అనుసంధానం కలిగిన జీవితాన్ని ప్రారంభించి నెమ్మదిగా ఏ దశకు చేరుకున్నాడండి ఆయన? సంపూర్ణ సిద్ధి. ఎలా సాక్షాత్కరించింది ఈయనకి ఈ సంపూర్ణ సిద్ధి? ఎలా? 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తును, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి సంపూర్ణుడవుతాడు ఎప్పుడో తెలుసా? దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు, అందులో బాధలు అనుభవిస్తున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, రోదన పడుతున్నప్పుడు, కన్నీళ్ల పర్యంతం అవుతున్నప్పుడు,
సమాజంలో మార్పు రావటం లేదని, ఆశించిన ఫలితాన్ని నేను తీసుకోలేకపోతున్నానని, దేవుని పిల్లలు దేవునికి కాకుండా అన్యాయం అయిపోతున్నారని, ప్రపంచం భ్రష్టు పట్టిపోతుందని, ఆ భ్రష్టు పట్టిన ప్రపంచాన్ని మార్చటం కోసం నడుం బిగించి సమాజంలోనికి వెళితే ఆ వెళ్ళటంలో వచ్చే శ్రమలు, సువార్త ప్రకటనలో వచ్చే శ్రమల ద్వారానే మనిషి సంపూర్ణుడిగా మారతాడు అని చెబుతున్నాడు. దానికి ఉదాహరణ యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎలా సంపూర్ణుడిగా మార్చాడటండి? శ్రమల ద్వారా. ఎప్పుడు శ్రమలు రావాలి? దేనిలో శ్రమలు కావాలి? అసలు ఎవరికి సువార్త ప్రకటనలో శ్రమలు ఉన్నాయి చెప్పండి? శ్రమ పడేంత సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారు? క్రైస్తవులు. శ్రమ పడేంత సువార్త ప్రకటన ఎక్కడుంది చెప్పండి? ఎవరికైనా బాధ కలుగుతుందా సువార్త ప్రకటనలో? శరీరం ఏమన్నా నలుగుతుందా? కనీసం గొంతన నొప్పొస్తుందా? నడిచి కాళ్ళు లాగుతున్నాయా? ఏమండి? చెప్పి మనసు బాధపడిందా ఎప్పుడైనా? ఎప్పుడూ లేదండి. ఎవరికి కనపడదండి, ఎవరిలోనూ కనపడదండి. ప్రపంచంలో ఒక్క మన దగ్గర మాత్రమే కనపడుతుందండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ రీసెంట్గా జరిగిన సెమినారే మనకు దానికి ఉదాహరణ అండి. దేవుని పిల్లలందరూ దేవుని జ్ఞానాన్ని ప్రజలకు వినిపించాలి అనే ఉద్దేశంతో పగలంతా ఉద్యోగం చేసొచ్చి సాయంత్రాలు మట్టిలోను, చలిలోను, వేడిలోను ఇంటింటికి తిరిగి బ్రతిమలాడి పాంప్లెట్స్ పంచిపెట్టారండి. శ్రమపడ్డారు, కష్టపడ్డారు. దేనిలో? సువార్త ప్రకటనలో. ఆలోచించండి. ఎప్పుడు మనిషి పరిపూర్ణ దశకు చేరుకునేది చెప్పండి? సంపూర్ణులు ఎప్పుడు అవుతాం మనం? దేవుణ్ణి నమ్ముకుంటే ఏం కలిసి వస్తుందని ఆలోచిస్తున్నామే? కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నామే? కేవలం మనకి ఆశీర్వాదాలు వస్తే సరిపోతాయి అనుకుంటున్నామే? మనం దేవునికి కానుకిచ్చేస్తే దేవుడు మనకు నెత్తిన పోసేస్తాడని మనం ఆశపడుతున్నామే తప్పించి దేవునికి మనం ఏమి ఇవ్వగలం, ఏమి చెయ్యగలం, అసలు మన ప్రారంభపు స్థితి ఏమిటి, మన ముగింపు స్థితి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది క్రైస్తవుడు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా అండి? బాప్తిస్మము ప్రారంభం, బాప్తిస్మం తొలిమెట్టండి. అది బాల్య దశ, అది చిన్నపిల్లాడి దశ. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. కానీ ప్రపంచానికి కనపడని ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలిసింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడు ఎవడో? అదేంటి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపండి అని చెప్పేసాడు అక్కడ? ఏమండి, యేసుక్రీస్తు గారు వెళ్ళిపోతే చెప్పేసిన మాట ఏంటి? నువ్వు నమ్మి బాప్తిసం పొందుకో, అంతే, అయిపోతావు పరలోకం అన్నాడు. అంతే, కొట్టేసావు ఛాన్స్, మటక లాటరీ కొట్టేసావు అన్నాడు. అంతే. మరి ఎక్కడంటే అంతం వరకు సహించాలి అంటున్నాడు? నీకు నెల జీతం కావాలా? నెలంతా పని చెయ్యి. బోనస్ కావాలా? బోనస్ సంవత్సరం అంతా పని చెయ్యి. నువ్వు జాయిన్ అయిన రోజున బోనస్ అడిగితే ఎలాగా? నువ్వు జాయిన్ అయిపోయిన రోజు నువ్వు జీతం అడిగేస్తే ఎలాగా? నో, అంతము వరకు సహించాలి. దేనిలో సహించాలి? నీ ఇంట్లో వచ్చే కష్టాలా? నీ బ్రతుకు కోసం వచ్చే కన్నీళ్ళ? దేని కొరకు నీకు బాధలు వస్తున్నాయి? సువార్త పనిలో బాప్తిస్మం తీసుకుని సువార్త ప్రకటనకు సమాజంలోనికి వెళ్ళి వచ్చే బాధలను, కష్టాలను, కన్నీళ్లను, వేదనను ఓపికతో, సహనంతో సహిస్తూ సువార్తను ప్రకటించినప్పుడు, అప్పుడు ఆ ప్రకటనలో నీ ప్రాణం పోయినప్పుడు, అంతము వరకు సహించినప్పుడు రక్షణ. దేనితో ప్రారంభమైంది? కేవలం చిన్నపాటి బాప్తిస్మం, జస్ట్ అలా మునిగి అలా తేలడంతో ప్రారంభమైంది. ఎక్కడ ముగుస్తుంది? మనిషి మరణముతో. అది దేవుని కొరకైన మరణముతో, దేవుని పనిలో మరణముతోనే అది సంపూర్ణమవుతుంది. ఎప్పుడండి మరి వెళ్ళేది క్రైస్తవులు?
ఎప్పుడు, ఎప్పటికి చేరుకుంటాం మనం? పౌలండి మనుషులను పట్టుకుని బంధించటానికి, హింసించటానికి వెళుతున్నవాడు. అడ్డం కొట్టాడు యేసుక్రీస్తు. పద, నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకో అన్నాడు. చూడండి ఏం జరుగుతుందో. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు, జస్ట్ కొంతకాలం ట్రైనింగ్ అలా తీసుకున్నాడండి. విషయం ఏంటో తెలుసుకున్నాడు. కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్నదే తడవుగా వెంటనే పని ప్రారంభించేశాడండి. బాప్తిస్మము అనంతరము పని నుంచి సంపూర్ణత్వములోనికి. తర్వాత పౌలు జీవితం మనకు తెలుసండి. సువార్త పనిలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. పౌలు సంపూర్ణుడిగా ఎలా మారాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. పౌలు సంపూర్ణుడిగా ఎలా మారాడు? క్రీస్తు పొందిన సంపూర్ణ సిద్ధిని మనం చూసాం. శ్రమ పడ్డాడు, సిలువ వేయించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. ఇదంతా ఏ పనిలో జరిగిందంటే సువార్త పనిలో మాత్రమే జరిగింది, తన సొంత పనిలో కాదు. ఇప్పుడు పౌలును చూడండి. ప్రారంభం బాప్తిస్మం తీసుకున్నాడు. సువార్త పనిలోనికి వెళుతున్నప్పుడు అతడు అనుభవిస్తున్న బాధ. వారు క్రీస్తు పరిచారకుల 23వ వచనం. వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ, నదులవైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలోనూ, సముద్రములో ఆపదలోనూ, కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటుని, ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఎన్ని బాధలు! దేనికి? ఏదో కావాలి, ఏదో తాపత్రయం. అటు క్రీస్తులోనూ అదే తాపత్రయం, ఇటు పౌలులోనూ అదే తాపత్రయం. చేస్తున్న పని ద్వారా దేనినో సాధించాలనే తపన వాళ్ళ మాటలలోనూ వాళ్ళ పనుల్లోనూ మనకు కనపడుతున్నది. ఇంతకీ క్రీస్తుకి కావలసింది ఏమిటి? ఇంత కష్టపడుతున్న పౌలుకి కావలసింది ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని ఇంట్లో కూర్చోలేదు? ఎందుకు పౌలు బాప్తిస్మం తీసుకుని ఇంట్లో కూర్చోలేదు? ఎందుకు అపోస్తలులందరూ బాప్తిస్మాలు తీసుకుని ఇంటికి పరిమితం కాలేదు, సంఘాలకు పరిమితం అయిపోలేదు? ఎందుకు వాళ్ళు సమాజంలోనికి వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టారు? ఏం కావాలి వీళ్ళకి? ఒక్కసారి యేసుక్రీస్తుని అడుగుదాం. బాప్తిస్మం తీసుకుని కష్టపడుతున్న యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. చేయుటకు నువ్వు నాకు ఒక పనిచ్చావు. నీవు నాకు ఒక పనిచ్చావు. అదేమిటంటే భూమి మీద నిన్ను గురించి ప్రకటించి నిన్ను మహిమపరచడం. ఆ పని నేను పూర్తి చేసేస్తున్నాను. తండ్రి, నేను నీకు అవసరమైన పని చేసి పెట్టాను కాబట్టి, నీ పనిలో నా ప్రాణాన్ని నేను దాచుకోలేదు కాబట్టి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు
నీ యొద్ద మహిమపరచు. ఏదో కావాలని అడుగుతున్నాడండి యేసుక్రీస్తు తండ్రిని. ఏమిటంటే, నేను నీ దగ్గర నుంచి ఈ భూమి మీదకు రాకముందు నేను నీ దగ్గర ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నానో పరలోకంలో అది నాకు మరలా కావాలి. ఎందుకో తెలుసా? నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను ఈ భూమి మీద. బాప్తిస్మం రోజు నుంచి ప్రారంభించాను. బాప్తిస్మం తర్వాత నేను ఇక విశ్రాంతి తీసుకోలేదు. వెనువెంటనే నీ పనిలోనికి వెళ్ళాను. నీ కొరకు నా ప్రాణత్యాగం చేశాను. నా శరీరాన్ని ముక్కలుగా నలగొట్టించుకున్నాను. నాకు కావలసింది నాకు ఇవ్వు తండ్రి. అదేమిటో తెలుసా? పరలోకము. పరలోకం. యేసుక్రీస్తే పరలోకం కోసం అంత ప్రయాసపడితే అసలు మనం ఏం చేస్తున్నామో చెప్పండి. బాప్తిస్మం పరలోక మార్గం అనుకుంటున్నారా? బాప్తిస్మం తీసేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటుందా ఈ ప్రపంచం? అలా అయితే యేసుక్రీస్తు బాప్తిస్మం ఒక్కటే తీసుకుంటే సరిపోయేది. పౌలు అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మం ఒక్కటే తీసుకుని వదిలేస్తే సరిపోయేది. పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పౌలు ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపోవలసిన కాలము సమీపం దగ్గరకు వచ్చింది. మంచి పోరాటము పోరాడి తిని. ఎవరైనా చెప్పగలమండి ఈ పని? మంచి పోరాటం చేశాను దేవుని కొరకు. నేను చెయ్యవలసినంత పని నేను చేశాను. ఎప్పుడు? బాప్తిస్మం తర్వాత. నేను చెయ్యగలిగినంత నేను చేశాను. నేను చచ్చిపోయినా నో ప్రాబ్లం అనేవాళ్ళు ఎవరు ఉన్నారా అండి? ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడంటే, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం చేశాడట? నా పరుగు అంటే నేను చెయ్యవలసింది కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి ఇక మీదట నా కొరకు జీవ కిరీటము, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే నీతి కిరీటం ఉంది. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? ములిగొచ్చిన వెంటనేనా? కంప్లీట్ చేసి కాబట్టి మనల్ని ఏం చేయమన్నాడు? ఏం చెప్తున్నాడు చూడండి. 5వ వచనం. అయితే తిమోతి, నీవు అన్ని విషయంలో మితముగా లిమిట్గా ఉండు, శ్రమపడు. శ్రమపడని ఒక పక్కన బైబిలే ఘోషిస్తుంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చేసాయి అంటున్నారు ఏంటండి? శ్రమపడు. దేని కొరకు? ఊరుకోండి. సువార్త కొరక, పిల్లల చదువు కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, ఇల్లు కొరకు, ఇంటి పక్కన 3 సెంట్లు పొలం ఆ చెక్క కూడా కలిపేసుకుంటే ఏక చెక్క మందైపోతుంది. స్థలం కొరకు. ఇంకా దేని కొరకు ప్రయాస? నీ కొరకు నువ్వు ప్రయాసపడము అంటున్నాడండి. నీ కొరకు నువ్వు శ్రమపడము అంటున్నాడా? మితముగా ఉండు, శ్రమపడు, సువార్తకుని పని చేయుము. అబ్బబ్బబ్బ, నీ పరిచర్యను సంపూర్ణము అన్నాడు చూడండి. సంపూర్ణము. ఎక్కడికో తీసుకెళ్ళి చెబుతున్నాడండి తిమోతికి, పాప శిష్యుడికి, కొడుకుకి. సంపూర్ణత్వము. ఏది సంపూర్ణత్వం? అసలు సంపూర్ణత్వం అంటే ఏంటో తెలుసా క్రైస్తవులకి? అది ఎలా సిద్ధిస్తుందో తెలుసా? క్రీస్తు ఎలా పొందుకున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎంత కష్టపడ్డాడో తెలుసా? కేవలం బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాము, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే చాలు మా పని అయిపోయిందనే భ్రమతో ప్రపంచ క్రైస్తవులు కోట్ల కొలిదిగా చర్చిల్లోకి వెళ్ళి మగ్గిపోతుంటే, ఎప్పుడండి ప్రపంచ క్రైస్తవులందరూ పరలోకానికి చేరుకునేది? మనకు పట్టలేదా? మనకు అవసరం లేదా? మనం చెప్పొద్దా? ఇలా వదిలేసేద్దామా ఈ ప్రపంచాన్ని? ఇలా వదిలేసేద్దామా అండి? ఎవరిని సంపూర్ణంగా చేయవలసిన అవసరం మనకు లేదా? మరి అలాంటప్పుడు మనకెందుకు నేర్పిస్తున్నాడు దేవుడు? మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇంత జ్ఞానం చెప్పాల్సిన అవసరం దేవుడికి బైబిల్లో ఏం పట్టింది?
మనకు ఏ బాధ్యత లేనప్పుడు మన బ్రతుకు మన బ్రతకడమే మన జీవిత పరమార్థంగా మనం పెట్టుకుంటే ప్రపంచాన్ని సంస్కరించాల్సింది ఎవరు? మన కుటుంబాన్ని సంస్కరించుకుందాం అనుకుంటున్నాం, మన జీవితాలను సంస్కరించుకుందాం అనుకుంటున్నాం. దేవుని పిల్లలను కాపాడేది ఎవరు చెప్పండి? ఏ క్రైస్తవుడికి పట్టింది చెప్పండి? ప్రపంచంలో ఎవరు నమ్ముకున్నా దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుందనే. బోధకుడిగా ఎవడన్నా బైబిల్ పట్టుకు బయలుదేరాడంటే ఈ రోజు నాకు చందా ఎంత వస్తుందని ఆలోచించేవాడే తప్పించి ఈ రోజున నేను ఎంత ప్రకటించగలిగాను, నేను చనిపోయే లోపు ఎంతమంది ఆత్మలు రక్షించగలిగాను దేవుని కొరకు ఆలోచించేవాళ్ళు ఎవరు? ఎప్పుడు మనిషి సంపూర్ణత్వంలోనికి వెళ్ళేది చెప్పండి? దేవుని పిల్లలారా ఆలోచించండి. బాప్తిస్మము ప్రారంభం అది బాల్య దశ, అది చిన్న పిల్లవాడి దశ. ఆ దశ నుంచి ఎదగాలి. ప్రారంభపు దశలో బాప్తిస్మం గురించి తెలుసుకోవాలి. ఏం చెప్పాడు వరుసగా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం, మారు మనసు పొందటం, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇవన్నీ మనం ఇప్పుడు పాఠాల కింద చెప్పుకుంటున్నామా లేదండి? ఇన్ని బైబిల్ వచ్చి ఇన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నా క్రైస్తవులకి ఇంకా వీటి మీదే, అంటే ప్రాథమికమైన అంశాల గురించే మనం బోధించవలసి వస్తుందంటే ప్రపంచ క్రైస్తవ్యానికి ఏం తెలుసు చెప్పండి? ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఏళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కరికి బాప్తిస్మాలు తీసుకుని, ఇంకా ఏబిసిడీలే దిద్దుకుంటూ అదే విశ్వాసం. అమ్మ విశ్వాసంలో మీరు ఇంకా బలపడాలి అంటాడు. విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. మీలో విశ్వాసం లేదమ్మా, అందుకే మీరు అడిగినా దేవుడు ఇవ్వటం లేదు అంటాడు. ఏంటి ఇంకా విశ్వాసం గురించేనా? అసలు విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అలా వస్తూ ఉంటుందా? మాటమాటికి విశ్వాసం వస్తూ ఉంటుందండి? వన్స్ వచ్చేస్తే అయిపోయిందా? రోజు తాళి కట్టాలేంటి? రోజు తాళి కడతామా అండి? ఒక్కసారి తాళి కడితే ఎవరైపోయింది? కలాస్ ఫినిష్, పక్కన పెట్టే అంట, అయిపోయింది. ఇంకా రోజు ఇంకా పెళ్లి గురించి మాట్లాడడం, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, ఫినిష్. వన్స్ నమ్మాము అంటే దేవుని అయిపోయింది. ఇంకా తీసే విశ్వాసాన్ని పక్కకు పెట్టు, తర్వాత పనిలోకి వెళ్ళు. లేదండి, ఇంకా విశ్వాసం కూర్చున్న బోధలు, ఇంకా చచ్చిపోయిన తర్వాత మనకి తీర్పు ఉంది, మన పాఠాలుగా అవే చెప్పుకోవాల్సి వస్తుందండి. కారణం ఏంటంటే ప్రపంచానికి తెలియదు. దేవుని పిల్లలారా, ఎంత లోతుగా ఉందో ఆలోచించారా బైబిల్? అక్షరాలను చూస్తున్నారు. బైబిల్లో ఈ క్రైస్తవులు కనపడుతుంది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు, పొట్టి చెక్కయ్య, లెంట్ సీజను, క్రిస్టమస్ సీజను, జనవరి 1, కొత్త పండుగ, పర్ణశాలల పండుగ. ఎప్పుడు చూడినా ఇదే పాట, పాడిందే పాట, పాసిపళ్ళ దాసరా అని ప్రతి సంవత్సరం తిప్పి 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 వాటినే కొడుతున్నారే తప్పించి బైబిల్లో ఉన్న పరిపూర్ణ జ్ఞానానికి తీసుకు వెళుతున్నది ఎవరు? ఆలోచించండి. మనము కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవలసిన బాధ్యత మనదే. ఆలోచించండి. కొలసీలకు రాసిన పత్రిక ఏమంటున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. ఎలాంటండి? ఏం చేసి నిలబెట్టాలంటున్నాడంటే ప్రతి ఒక్కడిని కూడా సంపూర్ణుని చేసి నిలబెట్టాలి అంటే ఎంత మహాజ్ఞానం తెలిసి ఉండాలో ఆలోచించండి. ఎన్ని విషయాలు బోధించగలగాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. డిప్లొమా అయింది, బ్యాచిలర్స్లోకి అయ్యింది, మాస్టర్స్ డిగ్రీలోకి వచ్చిన అనేక మంది మన స్టూడెంట్స్కి ఇంకా సంపూర్ణత్వంలోకి రాలేకపోతున్నారండి. జ్ఞానాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు సహితము అందుకోలేకపోతున్నారు. ఇంకా ఇంకా ఈ లోక సంబంధమైన విషయాల్లో, ఈ లోకపు ఆలోచనలోనే మునిగిపోతున్నారే తప్పించి క్రీస్తు స్థాయికి సంపూర్ణత్వంలోకి వెళ్ళే దిశగా ఎవరూ ఆలోచించలేకపోతున్నారండి. కానీ ఏమంటున్నాడు చూసారా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎవరు నిలబెడతారు? ఆడున్నాడు, ఆడికి పని పాట లేని సోమరపోతు ఎదవా. ఆడికి పని లేదు. ఆడి సాయంత్రం పని అయిన వెంటనే సంచి భుజాన్ని వేసుకుని ఆడు బయలుదేరుతాడు. చాలిమి అంటాడు, కైతాన్ అంటాడు, మంగఫ్ అంటాడు, అబ్బాసి అంటాడు, కబద్ అంటాడు.
ఆడు చేస్తాడు, మనకెందుకు? మనకు అవసరం లేదు, మనం ఇవి పట్టించుకోము, మనకి దేవుని పని అవసరం లేదు, మనకి మిగిలినవన్నీ కావాలి. చూసారా? ప్రతి మనిషిని మనం సంపూర్ణుడిగా తయారు చేయాలి ఈ దేశంలో ఉన్నవాడిని. ఎవడు ఆలోచిస్తున్నాడు చెప్పండి? ప్రతి ప్రార్థనలో నేను ఏం చేస్తాను గమనించారు? ఎప్పుడైనా గమనించారండి మీరు ప్రార్థన ఎప్పుడైనా? తండ్రి, ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి మీ మాటలు వెళ్ళాలి, ప్రతి ఒక్కడిని మార్చగలిగే శక్తిని నాకు ఇవ్వండి, జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అంటూ ఉంటాను. కారణం ఏంటి? ఇది మన బాధ్యత అండి క్రైస్తవునిగా. ఏం చెబుతున్నాడు? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుడి ముందు నిలబెట్టగలగాలి. తండ్రి, ఇడిగో నీ కొడుకుని ఎలా తయారు చేశానో చూడు. అందుకే ఎప్పుడు అడుగుతుంటానండి దేవుని, తండ్రి ఈ దేశంలో నాకు, ఇప్పుడు చెబితే బాధపడతారేమో, ఏంటి ఈడు ఎక్కడితో ఆగడా అనుకుంటారేమో, ఒక 30 సెమినార్లు. చాలామందికి ఈ మాట వినగానే బయట వాళ్ళకి బాధ, ఏంటి 30 పెడతారా వీళ్ళు, ఎంత పెద్ద ప్లాన్లో ఉన్నారా అనుకుంటారు. దేవా, ఈ దేశంలో నాకు ఒక 30 సెమినార్లు, ఒక 10 సంవత్సరాల ఆయుష్, 500 మంది స్టూడెంట్స్ వరకు నన్ను బ్రతికించి ఉంచండి, సరిపోతుంది అని అడుగుతాను. ఒక్క 10 ఏళ్ళు మారుస్తాను ఈ దేశాన్ని అని. ఎందుకంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు అన్నాడు. సమస్త విధములైన జ్ఞానము, మామూలు జ్ఞానం సరిపోదండి. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ లోక జ్ఞానంలో మునిగిపోయి అతి తెలివితేటలతోనూ ఈ శాస్త్ర ప్రపంచపు మాయలోనూ చిక్కుకుపోయి ఈ లోకంలో సుఖంగా బ్రతకడమే పరమావధిగా, డబ్బు సంపాదన జీవిత ధ్యేయంగా పెట్టుకుంటున్న ఈ కాలంలో ఒక మనిషిని దేవుని వైపు మళ్లించడం అంటే చిన్న విషయం కాదు. దానికి సకల విధములైన జ్ఞానం కావాలి అంటున్నాడు. సకల విధములైన, సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే ఒక మనిషి సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి అంటే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటి? సకల విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బోధించాలి, బుద్ధి చెప్పాలి. ఎంత ఉందో చూడండి, ఎంత బాధ్యత ఉందో చూడండి ఒకసారి క్రైస్తవులపై. దేవుని పిల్లలారా, ఇది తెలుసా అండి క్రైస్తవులకి? క్రైస్తవుడికి అర్థమైంది అసలు క్రైస్తవుని బాధ్యత ఏమిటో? బాప్తిస్మం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతామని భ్రమలో బ్రతుకుతున్న అమాయక ప్రపంచం అండి. ఏమండి, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళకి, చర్చికి వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుందండి. పాపం అమాయక భక్తి అండి, వాళ్ళకి ఏం తెలియదండి. కారణం ఏంటంటే నేర్పలేదండి, ఎవరో చెప్పలేదండి. పాపం చెబితే తెలుసుకునేవారు. నేను ఎప్పుడైతే చెబుతాను, ఒక విషయాన్ని సరైన పద్ధతిలో చెబితే నేర్చుకుంటారు, తప్పనిసరిగా నేర్చుకుంటారు. కానీ దాన్ని వక్రంగా తిప్పి చెప్పామనుకోండి, వాడు అలాగే నేర్చుకుంటాడు. అక్షరాల వెనుక ఉన్న భావాలు మారిపోయాయి. బోధకులు తప్పు దారిలో తీసుకువెళ్ళిపోయారు. నువ్వు లెంట్ చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి. పని నేర్పించలేదండి ఎవరికి. ఇందాక ఉమకుమారి గారు వచ్చి చెబుతున్న మాట అదే. ఎవరో ఏదో అడిగారంట, దానికి ఆవిడ చెబుతున్న సమాధానం ఏంటంటే, ఏమండి, సువార్త ప్రకటించాలి అనే సంగతి మాకెంతవరకు ఎవరో చెప్పలేదు, పిడి సుందరరావు గారు తప్ప. మనకు తెలుసండి ఎప్పుడైనా? అసలు మనకి ఎవడైనా చెప్పాడండి సువార్త ప్రకటన అనేది మనిషి ఊపిరితో సమానం అనే సంగతి మనకు తెలుసా అండి? తెలీదండి. క్రైస్తవుడికి ఊపిరి సువార్త ప్రకటన. ఊపిరండి, ఊపిరి. నా ఊపిరిగా బ్రతుకుతాను సువార్త ప్రకటన నేను ఎప్పుడు కూడా. అది లేని నాడు నాకు ఈ జీవితమే ఎక్కర్లేదన్నాను దేవుడితో. ఎప్పుడు బేస్మెంట్లన్నీ మూసేమన్నారు చూసారా? తండ్రి, మీరు నిర్మించిన ఈ భూమి మీద నిలబడడానికి, మీరు తయారు చేసిన గాలి పీల్చడానికి నాకు సిగ్గేస్తుంది. దయచేసి నన్ను తీసుకెళ్ళిపోండి. ఎందుకు? నాకు పని లేనప్పుడు నేను బ్రతికి ఉండటానికి అర్హుణ్ణి కాదు, ఆయన కష్టాన్ని తినడానికి, ఆయన కష్టాన్ని పీల్చడానికి. ఎందుకంటే ఇది బాధ్యత. ఈ బాధ్యత ఎవరికి తెలుసు? క్రైస్తవులకి. ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు చెప్పండి? దేవుని పిల్లారా, ఆలోచించండి. మీరు చిన్నపిల్లలు కాదు, బాప్తిస్మం తీసుకున్న పరిపూర్ణులు, మీరు ఎదిగిన వాళ్ళు. బాల్య దశ నుంచి బయటకు రండి, ఉన్నత దశకు చేరుకోండి, క్రీస్తు అంతటి వాళ్ళు కండి. ప్రపంచంలో అనేక మందిని తయారు చేయండి దేవుని కొరకు. మీ కుటుంబాలని మార్చండి, మీ గ్రామాల్ని మార్చండి, మీ పక్కవాడిని మార్చండి. ప్రారంభించండి, పని నేర్చుకోండి. ముందు మొట్టమొదట నేర్చుకోండి, పని ప్రారంభించండి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది చేకూరుతుందండి. ఎంతకాలం అండి ఈ బ్రతుకులు చెప్పండి? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదండి. నాకేమన్నా అయ్యి ఉంటే,
ఏమన్నా అయ్యి ఉంటే ఈ పటికి ఇవాళకి ఎన్నో రోజులు 3వ రోజు దరిద్రం వదిలిపోయింది అనుకుందరు అంతే. చచ్చిపోతున్నాం వీడి మాటలు వారం వారం వినలేక. అయిపోయాడు హార్ట్ అటాక్, ఇంకా వీడి మిగిలిన వీడి చచ్చిపోతే బాగుండు అనుకున్నారు చాలామంది. దేవుడు నాకేమన్నా అయ్యి ఉంటే ఆ రోజున అయిపోయింది, నా పని అక్కడితో అయిపోయింది. మరి మీ పరిస్థితి ఏమిటి? ఈ రోజున ఎవరు బ్రతుకుతామో ఎవరు చచ్చిపోతామో ఎవరికి తెలుసు చెప్పండి. బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఇప్పుడు చెబుతున్నా నేను ఇంటికి వెళ్తానన్న గ్యారంటీ లేదు. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి సావచ్చు అదే కారులోనే. నీకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నది. నువ్వు రిస్క్లో ఉన్నావు అన్నది డాక్టర్. నువ్వు రిస్క్లో ఉన్నావు, నేను నీకు గ్యారంటీ ఇవ్వను, నీకు ఎప్పుడైనా రావచ్చు మళ్ళీ అంది. తగ్గించుకో నీ ప్రెషర్ని, నీ టెన్షన్ని, నీ ఒత్తిడిని తగ్గించుకుంటేనే నీ చేతుల నువ్వు బతుకుతావు అంది. అంటే డాక్టర్లు ఏం చేయలేదా? మరి డాక్టర్ ఏం చేయలేదా? నేనేం చేయలేదు, నేను చేతులు తీసింది అంతే. నా వల్ల కాదు, నీ జీవితం నువ్వే చూసుకోండి. దేవుని పిల్ల ఎప్పుడు పోతామో తెలియదండి, ఎప్పుడు పోతామో తెలియదు. ఏం చెబుదాం దేవునికి సమాధానం? పౌలులా ధైర్యంగా చెప్పగలమా? ఏమన్నాడు? నా పరుగు నేను కడముట్టించి తిని చెప్పగలమా? చెప్పాలి మీరందరూ. అందుకే నడుం బిగించండి దేవుని కొరకు. ఇంతవరకు జరిగింది చాలు, ఇక దేవునితో దూరమైన పరిస్థితి నుంచి బయటకు రండి. దేవుని జ్ఞానానికి దగ్గర కండి, నేర్చుకోండి మహాజ్ఞానాన్ని. లోకంలోకి వెళ్ళండి, మీరు సంపూర్ణులు కండి. ప్రపంచంలో ఉన్న అనేక మందిని సంపూర్ణులు కావడం చేసే ప్రయత్నం చేయండి. బాప్తిస్మం అప్పుడు మనకి పరలోక మార్గం అవుతుంది. శ్రమ పడినప్పుడు, కష్టపడినప్పుడు. అర్థమైందా? కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నా దేవా, మీ మాటలను మీ పిల్లలకు తెలియజేశాను. సంపూర్ణత్వం అంటే ఏంటో ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కావట్లేదు తండ్రి. నా దేవా, బాప్తిస్మం తీసుకోవడంతో పని అయిపోయిందని ప్రపంచం భావిస్తుంది.